ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే అలాగే 8వ తేదీన గురువారం రోజున అయితే ఈ మేషరాశి వారికైతే జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారి గోచారం అనేది అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అయితే కొంతమందికి మాత్రం ఎప్పుడూ కూడాను ఒకే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ ఒకే విధంగా జాతకం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే వారి వారి కర్మానుసారంగా వారి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. వారు మంచి చేసుకుంటే మంచి, అలానే వారు చెడు చేసుకుంటే వారికి చెడు అని కర్మను బట్టి వారి ఫలితాలైతే అనుభవించే అవకాశాలైతే ప్రతి రాశి వారికైతే ఉంటుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ ఎలా ఉంటుందని కాదు, అందరికీ శని దోషాలు ఉంటాయని కాదు. కొంతమందికి శని భగవానుని అనుగ్రహం ఉండవచ్చు, మరి కొంతమందికి అయితే శనీశ్వరు యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉండవచ్చు. అలానే ఇంకా కొంతమందికి అయితే కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం శని దోషాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఉంటాయి అని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అలాంటి వారు ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. అంటే వారు పొరపాటున కూడా ఇతరుల విషయంలో జోక్యాన్ని చేసుకోకూడదు. ఎవరైతే గొడవ పడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి తీర్పు ఇవ్వటం కానీ, వారి గొడవని ఆపడానికి ప్రయత్నించడం అని చేయకూడదు. ముఖ్యంగా అయితే మేషరాశి వారు భార్యాభర్తలు ఎవరైనా గొడవ పెట్టుకున్నట్లయితే కనుక వారి మధ్యలోకి మీరు వెళ్ళకూడదు. అలానే ఎవరైనా మిమ్మల్ని వచ్చి వారి ఇంట్లో సమస్య ఉంది అని, వారి ఇంట్లో గొడవ జరుగుతుంది అని, ఆ గొడవను పరిష్కరించమని ఎవరైనా రమ్మని పిలిచినా సరే మీరైతే వెళ్ళకూడదు. ఇలా మీరైతే జాగ్రత్తగా ఉండాలి. మాటలు కూడా ఎవరిపైన పడితే వారిపైన పడేసుకోకూడదు. అంటే ఎవరిని కూడా అనవసరంగా మాటలు అనకూడదు. మీ యొక్క ఆ నోరును అనేది అదుపులో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మీ కోపం అనేది చాలా ఆవేశం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం అనేది మీకు ముక్కు మీదనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆ ఆవేశంలో మీరు ఏమంటారో కూడా మీకు అర్థం కాదు. అలాంటి ఆవేశం అయితే ఈ మేషరాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరి జోలికి, ఎవరి గొడవలోకి మీరు అస్సలు తల దూర్చకూడదు. లేనిపోని సమస్యలు అయితే మీకు ఎదురుపడుతూ ఉంటాయి. కనుక మీరు ఎవరి జోక్యంలో అయితే అస్సలు చేసుకోకూడదు. ఏ విషయంలోకి కూడా దిగకు అనుకోండి. ఖచ్చితంగా ఆ సమస్యలు అనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. శనిదేవుని అనుగ్రహంతో ఇక వారిని మించినటువంటి అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పొందేటువంటి రాశుల్లో ఈ కొన్ని రాశులైతే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారైతే ఖచ్చితంగా మంచి ఫలితాలైతే వీరు పొందుకుంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా సూపర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాల పాటు ఇక వీరికి గోచారం అయితే
బాగుంది. అలానే వీరు చేపట్టిన పనులు కూడా పూర్తవుతాయి. పెండింగ్‌లో మీకు ఉన్నటువంటి పనులు ఏవైతో ఇంతకుముందు పెండింగ్‌లో ఉంటాయి చూడు, అలాంటి పనులు కూడా మీకు ఈ సమయంలో పూర్తవుతాయి. ఎందుకంటే మీకు సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ పని చేసినా అది సక్సెస్‌ఫుల్‌గా అయితే సాధించగలుగుతారు ఈ మేష రాశివారు. అందుకే మీకు ఈ గడియలనేది చాలా అనుకూలంగా ఉన్నాయి. శని యొక్క దేవుని అనుగ్రహం అనేది ఇప్పుడు ఆ శని దేవుని మీపై అనుగ్రహం అనేది ఉంది. కాబట్టి మీరు ఏం చేసినా అది ఖచ్చితంగా 100% అయితే ఖచ్చితంగా మీరు సాధించి అయితే తీరుతారు. అంతేకాదు వీరి శని అష్టమ దశలో ఉన్నప్పటికీ రాజయోగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ రాశివారు దాన ధర్మాలైతే ఎక్కువగా చేయవలసి అయితే ఉంటుంది. మీరు చేస్తారు. ఇంకా కొన్ని ఎక్కువ చేస్తే మంచి ఫలితాలైతే మీకు వస్తూ ఉంటాయి. ఇక దాన ధర్మాలు చేస్తే అద్భుతమైనటువంటి రాజయోగం అయితే మీరు చూస్తారు. అలానే ఏవైనా శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అయితే ఎలాంటి శని దోషాలు అయినా, గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, గ్రహాల స్థితిగతి బాలేకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత పెరుగుతుంది. గ్రహాల స్థితిగతి బాగుంటుంది. గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఇక మనకు తిరుగులేని రాజయోగం, అదృష్టం అనేది పడుతుందని మనం పూర్తిగా అయితే చెప్పుకోవచ్చు. ఇక మీరైతే మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు ఆ శుభవార్తలు కూడా వింటారు. అంటే మీరు ఎప్పటినుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో మీకు చాలా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఎప్పటినుంచో ఒక సంబంధం అనుకున్నట్లయితే గనక ఆ సంబంధం ఖచ్చితంగా కుదురుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 8వ తేదీన గురువారం రోజున ఇంకా ఏం జరగబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈరోజు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలను అందరికీ తెలుస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థిక స్థిరమైన రోజు, అలాగే ప్రేమ జీవితంలో ఆనందమే వెల్లివిరుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత శిఖరాలనైతే చేరుస్తుంది. కనుక మీకు అద్భుతమైన ఫలితాలైతే మీకు వస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో సంతోషకరమైన క్షణాలైతే ఈ మేషరాశి వారికి అయితే ఉండబోతున్నాయి. ఇక ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అయితే చెయ్యకండి. మీ దాంత్య నీతి మధురమైన మాటలు మీకు మంచి ఫలితాలైతే ఇస్తాయి. ఇక ఈ మేషరాశి వారికి అయితే చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక మార్పులు కూడా ఉండవచ్చు. అంటే ధనలాభం ఆకస్మిక కూడా మీకు కలగబోతుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి మే 8వ తేదీన గురువారం రోజున వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులైతే వీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్నో మార్పులైతే వీరు ఖచ్చితంగా చూస్తారు. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలి. ఇక ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.